హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? Mycophenolate mofetil isolated from Penicillium stoloniferum, available in 250 mg capsules, 500 mg tablets, 100 mg per ml oral solutions. Rapidly absorbed from gut, reaches peak within 1 hour. అగైన్ 6 hours తర్వాత మళ్ళీ ఇంకొక పీక్ వస్తుంది అనమాట. ఈ సెకండ్ పీక్ దేని వల్ల అంటే డ్యూ టు ఎంటెరోహెపాటిక్ సర్క్యులేషన్. 94% బయో అవైలబుల్, 97 to 99% ప్లాస్మా ప్రోటీన్ పౌండ్, దట్ ఈస్ టు ఆల్బుమిన్. వేరే ఏ డ్రగ్స్ అన్న వచ్చి ఆల్బుమిన్ కి బైండ్ అయితే మైకోఫెనోలేట్ మోఫెటిల్ లెవెల్స్ కాస్త పెరుగుతుంది అనమాట. T-half 16 to 18 hours. మెటబోలైజ్డ్ ఇన్ లివర్. ఫస్ట్ మన ప్రో డ్రగ్ మైకోఫెనోలేట్ మోఫెటిల్ ఎస్టిరేసెస్ ఇన్ లివర్, ప్లాస్మా, కిడ్నీ ద్వారా మైకోఫినోలిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఏ ఫర్ యాసిడ్, ఏ ఫర్ యాక్టివ్ మెటబోలైట్. ఇది హెపాటిక్ గ్లూక్యూరోనిడేషన్ ద్వారా మైకోఫినోలిక్ యాసిడ్ గ్లూక్యూరోనైడ్ గా కన్వర్ట్ అవుతుంది. గ్లూక్యూరోనైడ్స్ వచ్చేసి వాటర్ సాల్యుబుల్ ఇన్యాక్టివ్ ప్రోడక్ట్స్, ఈజీగా కిడ్నీస్ ద్వారా, యూరిన్ ద్వారా ఎలిమినేట్ అయిపోద్ది. 90% ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద 10% ఏదైతే ఉందో అది బైల్ ద్వారా మన గట్ లోపలికి ఎంటర్ అవుతుంది. గట్టులో బీటా గ్లూక్యూరోనిడేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. గట్టులోనే కాకుండా మన స్కిన్ లో కూడా ఉంటుంది. సో వేరియస్ స్కిన్ డిసీజెస్ కి వాడుకోవచ్చు అనమాట. ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది, గ్లూక్యూరోనిడేస్ గ్లూక్యూరోనైడ్ ని బ్రేక్ చేసేస్తుంది. సో మిగిలిందేంటి, మైకోఫినోలిక్ యాసిడ్. మళ్ళీ మైకోఫినోలిక్ యాసిడ్ వెళ్ళి లివర్ లో ఎంటర్ అవుతుంది అనమాట. ఎక్కడి నుంచి, గట్టు నుంచి లివర్ కి. దిస్ ఈస్ కాల్డ్ ఎంటెరోహెపాటిక్ సర్క్యులేషన్. దీనివల్లే మనకు సెకండ్ పీక్ వస్తుంది. కమింగ్ టు మెకానిజం ఆఫ్ యాక్షన్. మెయిన్ మెకానిజం యాక్షన్ వచ్చి ఇమ్యూనో సప్రెషన్. మన యాక్టివ్ మెటబోలైట్ ఏంటి, మైకోఫినోలేట్ మోఫెటిల్ కి మైకోఫినోలిక్ యాసిడ్. ఇదేం చేస్తుంది, ఐనోసిన్ మోనోఫాస్ఫేట్ డిహైడ్రోజినేస్ అనే ఎంజైమ్ ని మెయిన్ గా యాక్టివేటెడ్ లింఫోసైట్స్ లో ఇన్హిబిట్ చేయడం వల్ల ఐనోసిన్ మోనోఫాస్ఫేట్ నుంచి ప్యూరిన్స్ సింథసిస్ అనేది జరగదు. సేమ్ అజాథయోప్రిన్ లో లానే ప్యూరిన్ సింథసిస్ ని ఆపేస్తుంది. సో మనం ఏం చేయాలి, మైకోఫినోలేట్ మోఫెటిల్ ని అజాథయోప్రిన్ ని కంబైన్ చేయకూడదు. చేసామంటే రెండు కలిసి బోన్ మ్యారో సప్రెషన్ ని ఫుల్ గా పెంచేస్తాయి. సో ఇక్కడ ఇమ్యూనో సప్రెషన్ కి మెకానిజం యాక్షన్ ఇది. నెక్స్ట్ కమింగ్ టు FDA అప్రూవ్డ్ యూజెస్. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్. ఆఫ్ లేబుల్ యూజెస్ ఇమ్యూనోబుల్లస్ డిసీజెస్, ఆటో ఇమ్యూన్ కనెక్టివ్ టిష్యూ డిసీజెస్, వాస్కులైటిస్, పయోడర్మా గ్యాంగ్రినోజమ్, సార్కాయిడోసిస్, క్రానిక్ అర్టికేరియా, క్రానిక్ యాక్టినిక్ డర్మటైటిస్, psoriasis, lichen planus, lichen planopilaris, atopic dermatitis, pampholics, that is dyshydrotic eczema. Coming to contraindications, it is a category D drug and teratogen kuda. So absolute contraindication is pregnancy and lactation. Hypersensitivity అన్నిటికీ కామనే. రిలేటివ్ కాంట్రాఇండికేషన్ పెప్టిక్ అల్సర్ డిసీజ్. గట్లో ఇది మైకోఫినోలిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఆల్రెడీ అల్సర్ ఉన్న పేషెంట్స్ లో రిలేటివ్ కాంట్రాఇండికేషన్. లైవ్ వ్యాక్సినేషన్, ఏ ఇమ్యూనో సప్రెసెంట్ పెట్టిన లైవ్ వ్యాక్సిన్స్ ఇవ్వకూడదు. సివియర్ రీనల్ డిస్ఫంక్షన్స్, లివర్ డిస్ఫంక్షన్, కార్డియో పల్మనరీ డిస్ఫంక్షన్స్, ఆల్ ఆర్ రిలేటివ్ కాంట్రాఇండికేషన్స్. అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చి మెయిన్ గా GI అడ్వర్స్ ఎఫెక్ట్స్. ఎంటెరోహెపాటిక్ సర్క్యులేషన్ జరుగుతుంది కాబట్టి నాసియా, వామిటింగ్, డయేరియా, అబ్డామినల్ పెయిన్. సో ఈ GI సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించాలంటే మనం ఏం చేసుకోవాలి, డివైడెడ్ డోసెస్ లో ఇచ్చుకోవాలి, ఫుడ్ తో పాటు ఇవ్వాలి. జెనైటో యూరినరీ, ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ, డిస్యూరియా, హెమటలాజికల్, పాన్సైటోపీనియా. అజాథయోప్రిన్ తో పాటు ఇస్తే ఈ బోన్ మ్యారో సప్రెషన్ రిస్క్ ఇంకా పెరుగుతుంది. సో ఇవ్వకూడదు. ఇన్ఫెక్షన్స్, ఇది టెరటోజన్ కేటగిరీ D డ్రగ్. కార్సినోజెనిసిస్. న్యూరలాజికల్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ వీక్నెస్, ఫెటిగ్, హెడేక్, ఇన్సామ్నియా. డ్రగ్ ఇంట్రాక్షన్స్ వచ్చి యాంటాసిడ్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, స్టిరాయిడ్స్, సైక్లోస్పోరిన్, ఇవన్నీ మైకోఫినోలేట్ మోఫెటిల్ లెవెల్స్ ని తగ్గించేస్తుంది. యాంటాసిడ్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఎంటెరోహెపాటిక్ సర్క్యులేషన్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా ఆస్పిరిన్, ఫెనిటైన్ ఏం చేస్తుంది అంటే వెళ్ళి ఆల్బుమిన్ కి బైండ్ అయ్యి మైకోఫినోలేట్ మోఫెటిల్, ఫ్రీ మైకోఫినోలేట్ మోఫెటిల్ లెవెల్స్ పెంచేస్తుంది అనమాట. నెక్స్ట్ అజాథయోప్రిన్ తో మాత్రం ఇవ్వకూడదు, బోన్ మ్యారో సప్రెషన్ రిస్క్ పెరుగుతుంది. ఇన్వెస్టిగేషన్స్ అండ్ మానిటరింగ్, CVCs, LFT, RFT ఇవన్నీ 2 weeks ఒకసారి చేసుకోవాలి ఇనీషియల్ గా. తర్వాత ఒక స్టేబుల్ డోస్ రీచ్ అయ్యాక లో డోస్ నుంచి పెంచుకుంటూ వెళ్తాం అన్నమాట డోసేజ్ ని. స్టేబుల్ డోస్ రీచ్ అయిన తర్వాత 3 months వన్స్ చేసుకుంటే సరిపోతుంది. HbSAg, యాంటీ HCV, ప్రెగ్నెన్సీ టెస్టింగ్ చేశాకే డ్రగ్ స్టార్ట్ చేయాలి. ప్రెగ్నెన్సీ
లేదు ప్రెగ్నెంట్ కాదు అని కన్ఫర్మ్ అయ్యాకే ఆన్ రికార్డ్ చేసి స్టార్ట్ చేసుకోవాలి. ట్యూబర్క్యులిన్ టెస్ట్, మాన్2 టెస్ట్, ప్యూరిఫైడ్ ప్రోటీన్ డెరివేటివ్ టెస్ట్, ఇవన్నీ సేమ్ టెస్టే, లేటెంట్ టీబీ ఉందా లేదా చూసుకోవడానికి. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, దస్విదాన్య.